హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు ఒక సీక్రెట్ డ్రింక్ చెప్పబోతున్నానండి. ఆ డ్రింక్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ డ్రింక్ నేను చెప్పింది కాదండి, మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మలు, అప్పటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ట్రై చేసి వీటి వల్ల బెనిఫిట్స్ పొందిన వాళ్ళు చెప్పిన డ్రింక్ అండి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఆ డ్రింక్ ఎలా చేసుకోవాలంటే 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలండి. అవి ఏంటంటే వాము, జీలకర్ర, సోంపండి. అండ్ వాము వల్ల ఏమైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అప్పుడు కానీ, డైజెషన్ ప్రాబ్లం వల్ల కానీ, ఏమైనా స్టమక్ పెయిన్స్ అవి వస్తాయి కదండి, అవి రాకుండా ఉంటుందండి. అండ్ సోంపు వల్ల కూడా అంతే అండి. అండ్ జీలకర్ర వల్ల డైజెషన్ ప్రాబ్లం కానీ, అండ్ అసిడిటీ అలాంటివి ఉంటాయి కదండి, అవి క్యూర్ అవుతాయండి. అండ్ జీలకర్ర, వాము, సోంపు వల్ల వెయిట్ లాస్ అవటానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. పూర్తిగా ఇదొక వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పొచ్చండి. అలా అంటే అందరికీ అర్థమవుతుంది కదండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి మనము జీలకర్రని వేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. అందుకనేసి లో ఫ్లేమ్లోనే వేయించాలండి. జీలకర్ర, వాము, సోంపు ఇవి వేగుతుంటే ఒక మంచి సువాసన వస్తుందండి. ఎంత బాగుంటుందంటే అలా తినేద్దామా అనే అంత మంచి స్మెల్ వస్తుందండి. ఇవి 3 వేగుతుంటే అది మీకు అర్థమైపోతుందండి ఎంతవరకు వేయించాలి అనేది. అలా అర్థమయ్యేంత వరకు వేయించుకొని చూసారు కదా, ఒక 3 ఇలా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. లేదు మేము నమలగలుగుతాము అనుకుంటే కాస్త కచ్చపచ్చగా అయినా పర్లేదండి. మెత్తగా ఉంటే ఏంటంటే తాగటానికి మంచిగా ఉంటుందనేసి. చూసారు కదా, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. కొంచెం బరకగా పట్టుకోవచ్చు అనుకున్నా కూడా పట్టుకోవచ్చండి. ఇలా పట్టుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టుకోవటం వల్ల మెత్తగా మెదుగుతుందండి. అందుకనేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టుకొని దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాతే ఒక బాక్స్లోకి పెట్టుకోవాలండి. చల్లారకుండా అలా వేడిగా బాక్స్లోకి పెట్టుకుంటే ఏమవుతుందంటే అది బూజు పట్టిపోతుందండి. అలా కాకుండా మొత్తం చల్లారాక ఒక బాక్స్లోకి తీసుకొని చూసారు కదా, ఈ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇంత స్పూను పౌడర్ని తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళండి అవి తీసుకొని అందులో కలిపేసుకొని ఉదయము కుదిరితే ఉదయము, లేకపోతే సాయంత్రం, లేదు తొందరగా బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగితే సరిపోతుందండి. మార్నింగ్ పరగడుపుతో తాగాలి. అండ్ నైట్ డిన్నర్ చేస్తారు కదండి, డిన్నర్ చేశాక కలుపుకొని తాగాలండి. లేదు మేము అలా ఎందుకు కలుపుకోవాలి, తినగలుగుతాం అనుకుంటే ఒక స్పూన్ తీసుకొని డైరెక్ట్ నోట్లో వేసేసుకొని దీన్ని నములుకుంటూ కూడా వాటర్ తాగొచ్చండి. అలా అయినా బాగానే ఉంటుందన్నమాట. ఒక 2 days తాగారంటే మీకే అలవాటు అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనివల్ల బెనిఫిట్స్ ఎంత అంటే నేను చెప్పటం కన్నా మీరు ట్రై చేస్తే మీకు తొందరగా అర్థమవుతుందండి. అండ్ దీనివల్ల ఒంట్లో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదండి, అది తొందరగా కరిగిపోతుంది. అండ్ మలబద్ధకం అనేది తగ్గిస్తుంది. అండ్ మనకి ఏమైనా అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తుంది. అండ్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, బాలింతలు,
వాళ్ళకి పొట్ట సాగిపోయి ఉంటుంది కదా, అది కూడా దగ్గరగా అవ్వటానికి యూజ్ అవుతుంది. ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఈ డ్రింక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్